అల్లూరు జిల్లా చిత్తూరు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో టీఏసీని ఏర్పాటు చేసి ఏజెన్సీ ఉద్యోగ నియామక చట్టాన్ని చేసి ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాలకు స్థానిక ఆదివాసీలకే కేటాయించాలని మెగా డిఎస్సీలో ఏజెన్సీ పోస్టులను మినహాయించి ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గత 13 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏల వద్ద రిలే నిరాహార దీక్షతో అవిశ్రాంత ఉద్యమాన్ని కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ ఉద్యమాలకు ఆల్ ఇండియా ఆదివాసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది। ఈ మేరకు సోమవారం ఆర్గనైజర్ కమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మడివి నెహ్రూ, ప్రధాన కార్యదర్శి కారం ధారయ్య, జిల్లా సహాయ కార్యదర్శి సొంది ప్రసాద్ చింతూరు ఐటీడీఏ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని పూలమాలలు వేసి ప్రారంభించారు। ఈ సందర్భంగా చింతూరు ఐటీడీఏ పీఓ అపూర్వ భరత్ ఐఏఎస్ సందర్శించారు। ఈ సందర్భంగా మడివి నెహ్రూ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన హక్కులను రాజ్యాంగబద్ధంగా సాధించుకునేందుకు ఆదివాసీ నవతరం పిడికిలి బిగించిందని, తొలివరం తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఆదివాసులకు దక్కిన ఆదివాసీ ప్రాంత ఉద్యోగాలు గౌరవ సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధమైన తీర్పు కారణంగా యావత్ ఆదివాసీ సమాజం ఆందోళనకు గురైందని, ఆదివాసులకు ఉద్యోగ హక్కులు అందించడం ఎంతో ముఖ్యమని, తెలుగుదేశం ప్రభుత్వం విధాన నిర్ణయం పునరుద్ధీకరించడం ఈ తరం తెలుగుదేశం ప్రభుత్వానికి అంతే ముఖ్యమని స్పష్టం చేశారు। ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఆలస్యంగానైనా సరే టీఏసీను ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। టీఏసీ సభ్యులు ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ వెంటనే సమావేశమై ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామకాలు చట్టాలు రూపొందించి మెగా డిఎస్సీలో ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాలకు మినహాయించి ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సీ ద్వారా స్థానిక ఆదివాసులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్, మండల చైర్మన్ విఆర్ పురం, జెడ్పీటీసీ రంగారెడ్డి, మట్టపల్లి సర్పంచి పిట్ట రామారావు, కన్నారావు, మడివి సాయి, సోడి అర్జున్, వీసాల శ్రీలక్ష్మి, మడివి నవ్య, కారం చందన సాయి ప్రియ, కుంజా లక్ష్మి, కుంజా శ్రీనివాస్, అశ్లేష, మడివి గురుత్వ సంబంధ సింగ్, తాటి మోక్ష, త్రయంబిక, మడివి సూక్ష్మ సరంద సింగ్, కారం జోష్న, సాయి ప్రముఖులు పాల్గొన్నారు।